హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, డెకరేషన్ అంతా నేనే చేసుకున్నాను, నేనే ఓన్గా అన్ని డిజైన్ చేసుకున్నాను అని చెప్పి. ఒకవేళ ఎవరైనా లాస్ట్ వీడియో చూసి ఉండకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తున్నాను, సో వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. అండ్ ఈరోజు వచ్చి ఫైనల్గా మయూకాకి భోగిపల్లి పోస్తున్న వీడియో అనమాట. సో ఆ రోజు మేమిద్దరం మ్యాచింగ్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఏం కాదు, కానీ గ్రీన్ వేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాము. సో అందుకనే నేను గ్రీన్ కలర్ సెట్ చేశాను అనమాట. మయూకాకి డ్రెస్ నేను నార్సింగ్లో సెట్ చేశాను అనమాట. సో అంటే బాటిల్ గ్రీన్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది, ఎలిగెంట్గా కనిపిస్తుంది అని చెప్పి నేను తనకి ఆ కలర్ అయితే సెట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసిన వాళ్ళు కూడా చాలా బాగుంది, డ్రెస్ బాగా డిజైన్ చేసుకున్నావు అని అన్నారు. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే ఇంకా భోగిపళ్ళు అంటే కృష్ణుడికి ఫస్ట్ మనం పూజ చేసిన తర్వాతే కదండి భోగిపళ్ళు పోస్తారు. సో ఫస్ట్ కృష్ణుడికి దండం పెట్టుకున్న తర్వాత మా హస్బెండ్ వచ్చారు. మా హస్బెండ్ కూడా పోసేసిన తర్వాత అప్పుడు మిగిలిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి భోగిపళ్ళు పోస్తున్నారనమాట. అండ్ నేను ఈరోజు వీడియోలో ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా నేను మీకు అందరికీ ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, చూడండి. కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస, కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస, చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు, చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు, చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే. ఫస్ట్ అమ్మ నాన్న వేయాలని చెప్పి అన్నారు. మేమిద్దరు వేసేసిన తర్వాత మా అమ్మమ్మ వచ్చింది. మా అమ్మమ్మ వచ్చి ఫస్ట్ కృష్ణుడి దగ్గర పువ్వులు, పళ్ళు, భోగి పళ్ళు అన్నీ వేసిన తర్వాత అప్పుడు మయూకాకి తను భోగిపళ్ళు వేసిందనమాట. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలండి, మావి 5 జనరేషన్స్ అండి. ఎలా తెలుసా, మా అమ్మమ్మ వాళ్ళ మదర్ ఇంకా ఉన్నారు. సో మా అమ్మమ్మ వాళ్ళ మదర్, మా అమ్మమ్మ, మా మమ్మీ, నేను, మయూక, మొత్తం 5 మెంబర్స్ అనమాట. సో 5 జనరేషన్స్ మేము. సో మా అమ్మమ్మ అలా వేసిన తర్వాత నేను అడుగుతున్నాను బాగా వచ్చిందా అని చెప్పి అడుగుతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళు మా పిన్ని బాబాయ్ అనమాట, అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్. మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి నేను ఒక్కదాన్నే అమ్మాయినండి. సో అందుకే చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచారు నన్ను. మా పిన్ని కానీ, మా అమ్మమ్మ, మా మామయ్య వాళ్ళు వీళ్ళందరూ చాలా గారాబంగా పెంచారు నన్ను. అండ్ వీళ్ళు వచ్చేసి మా మామయ్య అండ్ మా అక్క అనమాట. అంటే మా మామయ్య అంటే మా మమ్మీ వాళ్ళ బ్రదర్. ఇంక ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ కూడా మా అమ్మమ్మ వాళ్ళ బ్రదర్స్ వైఫ్స్ వాళ్ళందరూ అనమాట. సో వాళ్ళందరూ మాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ అన్నట్టు మేము అందరూ కలిసి ఉంటాం. ఏ ఈవెంట్ అయినా కూడా మేము అందరం కలిసి గ్యాదర్ అవ్వడము అలా చేసుకుంటాం అనమాట. చాలా ఫన్నీగా అవుతూ ఉంటుంది అనమాట. మా ఈవెంట్స్ ఏవైనా కూడా మేము అందరం కలిసి చాలా ఫన్నీగా చేసుకుంటూ ఉంటాం, చాలా క్లోజ్గా అలా. ఇంకా అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు అక్కుంటే నేను రాను అంటున్నానని చెప్పి నేను పిలుస్తున్నాను, రా అమ్మమ్మ పర్లేదు రా అని చెప్పి, కానీ ఆవిడ రాలేదు. చాలా మొహమ్మద్ పడ్డారు అన్నమాట వీడియో చేస్తానని చెప్పి. ఇంకా తర్వాత సంహౌ మా అమ్మమ్మ అయితే తీసుకొచ్చింది తిను మా అమ్మమ్మ వాళ్ళ అక్క అనమాట. వీళ్ళిద్దరూ ఓన్ సిస్టర్స్. ఇంకా అదంతా అయిన తర్వాత నేను ఒకరికొకరికి తాంబూలాలన్నీ ఇచ్చేస్తాను, రిటర్న్ గిఫ్ట్ తాంబూలం కలిపి ఇచ్చేస్తున్నాను అనమాట. సో అలా తీసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేమైతే. చాలా బాగా జరిగింది ఈవెంట్ అని చెప్పి. అండ్ బ్యాక్గ్రౌండ్లో మేము మంగళవాద్యం ఒకటి పెట్టాము, సో దట్ ఆ వీడియోకి ఇంకా ఈవెంట్కి బాగా హైలైట్ అయిందని చెప్పి మేమైతే అనుకుంటున్నాము మంగళవాద్యం వల్ల. సో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఈవెంట్ని. చాలాసేపు అయిన తర్వాత మా మామయ్య వాళ్ళ అబ్బాయిని తీసుకొని కూర్చోబెట్టారనమాట భోగిపళ్ళు వేయడానికి అని చెప్పి. అసలు యాక్చువల్లీ పిల్లలందరూ వస్తే ఫస్టే కూర్చోబెట్టాలి అని అనుకున్నాం, కానీ పిల్లలందరూ ఫస్ట్ రాలేదు. ఆ రోజు పండగ కదండి, సో అందరూ అలసిపోయి పడుకుని పోయారంట కరెక్ట్ టైంకి. సో అందుకే పిల్లలు ఎవరు రాలేకపోయారు. సో వచ్చిన పిల్లలతోనే మేము అలా చేసామన్నమాట.
వీళ్ళు మా మామయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అనమాట. సో ఇంక చిన్న అబ్బాయి కనుక చెప్పాలంటే ఫుల్ యాక్టివ్ అండి. అస్సలు ఎక్కడ ఒక నిమిషం కూడా కూర్చోడు, అలా చాలా యాక్టివ్గా తిరుగుతూ ఆడుతూ అలా ఉంటాడనమాట. సో ఇక్కడ కూడా అన్నకి గిఫ్ట్ ఇచ్చావు మరి నాకు లేదా పిన్ని అని అడుగుతున్నాడు. సో అందుకని చెప్పి నేను మళ్ళీ ఇద్దరికి గిఫ్ట్స్ ఇచ్చాను అనమాట. అసలు ఎంత యాక్టివ్ ఉంటాడండి బాబు అసలు వాడు. అండ్ తిను మా మమ్మీ. అండ్ ఈ అబ్బాయిని మీరు ఎప్పుడు చూడలేదు వీడియోలో. తిను నా బ్రదర్ అనమాట. తను డాక్టర్. సో ఎప్పుడు అవైలబుల్ ఉండడు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. కానీ బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ అవి ఎడిట్ చేస్తూ నాకు పంపిస్తూ ఉంటాడు అనమాట. సో ఆన్ ద పేజ్ ఎప్పుడు చూడలేదు మీరు ఎవరు. సో బ్యాక్గ్రౌండ్లో చేసేవన్నీ మా తమ్ముడు చేస్తూ ఉంటాడు. సో అండ్ వీళ్ళందరూ మా బ్రదర్స్, మా పిన్ని వాళ్ళ అబ్బాయిలు అండ్ నా ఓన్ బ్రదర్. ఇది మా పిన్ని వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ అనమాట. ఇంతేనండి మా కంప్లీట్ ఫ్యామిలీ. ఇంకా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంక లాస్ట్లో హారతి ఇచ్చేస్తున్నారు అనమాట మా ఇద్దరికి నాకు కలిపి. ఇంకా ఉంటారు కదా మా అమ్మమ్మలు మా అత్తలు అందరూ కలిసి మా ఇద్దరికి హారతి ఇస్తున్నారు. ఈవెంట్ ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ తాంబూలాలు అయిపోయినాయి, బొగ్గుపల్లి వేసేయడం అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో హారతి సాంగ్ పాడమంటున్నారు కానీ ఎవరికి రాలేదన్నమాట. సో ఇంకా ఎలక్షన్లో మేమే పెట్టేసాం. ఇంక ఇవన్నీ కూడా మా తమ్ముడు క్రియేటివిటీ అనమాట. ఎంత బాగా తీసాడో చూడండి, ఒకసారి మీరే చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. పద్మనాభుడు ముద్దుగారే యశో